మీడియా ప్రతినిధులతో తెలంగాణ మంత్రి అలాగే తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారినాయి. ఆ మాటలు ఏంటి, అవి ఎందుకు వివాదాస్పదంగా మారినాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో ఎన్టీఆర్ గార్డెన్స్లో అసెంబ్లీని నిర్మిస్తే బాగుండు అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో అమరావతిని టార్గెట్గా చేసుకొని అమరావతి ఒక ముంపు ప్రాంతం అని, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు సిద్ధంగా లేరు, అక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారంటూ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిట్చాట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటి సార్ ఇప్పుడు అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వారి వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇవాళ చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కొన్ని అంశాల గురించి స్పందించే సందర్భంలో చాలా బాధ్యతాయుతమైన స్పందన వ్యక్తం చేయాలి. అంతేగాని కడుపులో ఏదో దురుద్దేశం పెట్టుకొని, ఇంకేదో రాజకీయ హిడెన్ అజెండా పెట్టుకొని, ఇంకెవరి మీదో ప్రేమ పెట్టుకొని దాన్ని ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా అంటే దాని ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది, దీని సర్కమ్స్టాన్సెస్ అంటే దీని ద్వారా ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది కనీస మాత్రపు అవగాహన లేకుండా మాట్లాడటం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ద్వారా 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పని పార్లమెంటు ద్వారా ఆర్టికల్ 3 ద్వారా విభజన చట్టం ద్వారా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఏర్పాటు జరిగింది. చట్టపూర్వకంగా జరిగిపోయిన ప్రక్రియ అది. ఆ చట్టపూర్వకంగా జరిగిన ప్రక్రియలో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని కూడా లేకుండా విభజన చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిది. అవును. ఆ విభజన జరిగిన తీరు పట్ల గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజపు మనసులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా తీవ్ర శిక్షకు గురి చేశారు. కఠినమైన శిక్షకి గురి చేశారు. ఎందుకంటే 2004 నుంచి 2014 దాకా దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన అంటే ఫిబ్రవరి 20 తారీఖు రాష్ట్ర విభజన చట్ట బిల్లు ఆమోదం పొందింది పార్లమెంట్లో. జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డేగా ఫిక్స్ చేసుకున్నారు. మే 4వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. మార్చి 30వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఏప్రిల్ 6వ తారీఖు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అంటే రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఇన్ని ఎన్నికలు జరిగితే దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక ఎంపీటీసీ స్థానం కానీ, ఒక మున్సిపల్ కౌన్సిలర్ స్థానం కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఇంకా మాట్లాడుకుంటే పోటీ చేసిన అభ్యర్థులు దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకళ్ళిద్దరు తప్పించి అందరికందరు డిపాజిట్లు కూడా కోల్పోయారు. దాన్ని ఎన్నికల్లో ఓటమనరు, ప్రజల చేత గురైన శిక్షగా భావించాలి. ఓకే. అంతటి శిక్షకి గురై ఉన్న కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కోలుకోలే. అంతటి ఆగ్రహవేశాలకు గురైంది అక్కడ. అవును. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో కీలకమైన ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి మనుగడ సాగించాలనే ఆలోచనే కనుక ఆ పార్టీకి ఉంటే ఇటువంటి బాధ్యతారాహిత్యపు ప్రకటనలకి ఆ నాయకులు బాధ్యులు గారు, కారకులు గారు. వాళ్ళకేంటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ ప్రయోజనాల కన్నా కూడా ఇంకెవరి రాజకీయ ప్రయోజనాలు ఎజెండాగా ఉంది.
ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేపథ్యం మనకు తెలుసు. ఆయన నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టబడ్డ నాయకుడు. 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన వైసీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన, టీఆర్ఎస్ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, మొన్నటి వరకు అధికారం చెలాయించిన వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్నది చూసాం మనం. అంటే ఆయనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడనే ముద్రే చాలా స్పష్టంగా ఉంది. దాన్ని ఎక్కడ దాచుకొని లాయల్టీ ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు. అవును. కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ బ్రాండింగ్ను పెంచడంగా లేకపోతే అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలుపరచడం. ఓకే, అందులో భాగంగానే అమరావతిని టార్గెట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏ నినాదాన్ని అయితే ఎంచుకుందో అదే నినాదం ఈయన కూడా వినిపించడం. అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి రాజధానికి పనికిరాదు. దాని వెనక అజెండా ఏంటి సార్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పనులని వేగవంతం చేయాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించి జనవరి నుంచి అమరావతి పనులు వేగవంతం కాబోతున్న ఒక పండుగ వాతావరణం అమరావతిలో నెలకొంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కంటగింపైన వ్యవహారం. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎదురైన ఘోర ఓటమి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైంది కూడా ఓటమంటానికి వీల్లేదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ప్రజలు విధించిన శిక్ష అది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో 67 స్థానాలతో ఒక గౌరవప్రదమైన ఒక బలమైన ప్రతిపక్షంగా వైసీపీ పార్టీ ఎమర్జ్ అయింది ఎన్నికల్లో ఓడిపోయినా. కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించారు అనంటే 2019 ఎన్నికల్లో ఎక్కడ 151 స్థానాలు, 2024 ఎన్నికల్లో ఎక్కడ 11 స్థానాలు. అంటే ఇటువంటి ఘోర శిక్షకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గురయ్యిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఆయనగా అమలుపరచలేని పరిస్థితి, అక్కడ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేని దుస్థితి. కాబట్టి తెలంగాణ మంత్రి చేత అమరావతి మీద విమర్శలు చేయించితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా మీరు అమరావతి మీద నిందలు మోపుతా ఉన్నారు, అమరావతిని వరద ప్రాంతం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, దాని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెంచుకోవాలని మీ ప్రయత్నమా? ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ పెంచుకోవటానికి అమరావతి మీద నిందలు మోపితే కానీ పెరగని స్థితిలో హైదరాబాద్ ఉందా? ఇవాళ దేశంలో మొట్టమొదట 6 మహానగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఎమర్జ్ అయ్యి ఉంది. హైదరాబాదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇవాళ మొత్తం తెలంగాణ బడ్జెట్లో 60% కంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. ఇవాళ డిఫెన్స్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ల్యాబ్స్, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్, బయోటెక్నాలజీ, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నిర్మాణ రంగం, ఇన్ని రంగాలు హైదరాబాద్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉండి లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఆంధ్ర ప్రాంతం, కేరళ, కర్ణాటకల నుంచి తెలంగాణ తమిళనాడు నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడికి వలస వచ్చి ఉపాధి పొందుతూ ఉంటే హైదరాబాద్కి ఇప్పుడు కొత్తగా బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉందా? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయ పర్యవసానం కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం, కొత్తగా రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకొని బుడిబుడి అడుగులేస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పటికీ దక్షిణాదిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా మిగిలిన రాష్ట్రాలన్నిటికన్నా అట్టడుగు స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటువంటి రాష్ట్రం వాళ్ళ ఒక రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకుంటే ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రయత్నాన్ని దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తారా? అంటే ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు? ఇది మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ విధానాలు ఏంటనేది వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి మొట్టమొదట. అంటే కాంగ్రెస్ నాయకులుగా బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వ్యక్తులు
ఇంకొక రాష్ట్రాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయటం. ఇవాళ అమరావతిని ముంపు ప్రాంతం అంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరు, సౌత్లో లార్జెస్ట్ మెట్రోపాలిటన్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వీటిల్లో ప్రకృతి వైపరీత్యాలకి గురిగాని నగరం ఏది? కానీ రీసెంట్గా 121 సంవత్సరాల తర్వాత 11,43,000 క్యూసెక్కుల వరద కృష్ణానదిలో పారిన సందర్భంలో కూడా అమరావతి ముంపుకు గురిగాలేదే. 26 సెంటీమీటర్ల వర్షపాతం 24 గంటల్లో కురిసిన సందర్భంలో కూడా అమరావతి ముంపుకు గురిగాలేదే. మరి అమరావతిని ముంపుకు గురైన ప్రాంతం, వరద బాధిత ప్రాంతం అని చెప్పని ఏ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? మంత్రి హోదాలో ఉన్నప్పుడు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇప్పటికే తీవ్ర ప్రజాగ్రహానికి గురయ్యున్న కాంగ్రెస్ పార్టీ మరింత హీనస్థితికి చేరటానికి మీరు బాధ్యులవుతారు. ఓకే, కాంగ్రెస్ నాయకత్వం కూడా పునరాలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు ఇంకెవరో రాజకీయ ఎజెండా అమలుపరుస్తా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలకు వీళ్ళు బాధ్యులవుతున్నారు. ఇటువంటి వాళ్ళని పెంచి పోషించాలా, కట్టడి చేయాలనేది కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఇక ఇంకొక అంశం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ గార్డెన్స్ గురించి చేసిన వ్యాఖ్య. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు వింటూ ఉంటాం. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్లో చారిత్రక సాంస్కృతిక సంపద మొత్తాన్ని ధ్వంసం చేశారు అని చెప్పని, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాలని, హిందూ ఆలయాల్ని పేల్చేశారు అని చెప్పని. అంటే వాళ్ళ ఎక్స్ట్రీమిజం తోటి వేరే మతాలకు సంబంధించిన గుర్తులు కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పని చారిత్రక విధ్వంసానికి పాల్పడ్డారు అని చెప్పని. ఇవాళ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఎన్టీ రామారావు గారు అద్భుతమైన సామాజిక పరిపాలనాపరమైన సంస్కరణలకు బాధ్యుడైన ఎన్టీ రామారావు గారు, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవంగా కొనియాడబడిన ఎన్టీ రామారావు గారు, ఆయన మరణించిన తర్వాత ఆయన స్మారకార్థం ఒక స్మారకాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ అసెంబ్లీ నిర్మాణం చేస్తారా? అంటే మీకు అసెంబ్లీ నిర్మాణానికి ఇంకా వేరే ప్రాంతాలు లేవా, వేరే స్థలాలు లేవా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక నాయకుడు గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారకాన్ని తొలగించి మీరు అసెంబ్లీ నిర్మాణం చేస్తాము అని అంటే ఏ విధమైన సంకేతం పంపిస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు తెలంగాణ సమాజానికి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ విధమైన సంస్కృతి తెలంగాణ సమాజం ఆహ్వానించదు. తెలంగాణ సమాజం ఎవరినైనా హక్కును చేర్చుకునే మహోన్నత సంస్కృతి కలిగిన సమాజం. ఈ సమాజం నుంచి ఎమర్జ్ అయిన నాయకులుగా ఉన్నవాళ్ళు ఈ విధమైన సంకుచితపు ఆలోచన ధోరణితో చలామణి అవుతుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి, ఎవరిని నాయకులుగా గెలిపిస్తూ ఉన్నారు, ఎవరిని నాయకులుగా గౌరవించి గుర్తిస్తూ ఉన్నారు అనేది. 100కి 100 పాళ్ళు ఈ విధమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కూడా శోభ తీసుకొచ్చేవి కాదు. ఇవాళ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన విధానాలను అవలంబిస్తున్న నాయకులకి రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా ఇవాళ వాళ్ళ పార్టీ సంకుచితపు స్వభావంగా ప్రజల్లో చలమనవడానికి ఆస్కారం ఉంది. 100కి 100 పాళ్ళు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఈ విజయం వెనక ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి క్యారీ అయిన ఓటు బ్యాంక్ కూడా ఉంది తెలంగాణ వ్యాప్తంగా. ఇటువంటి చర్యలకి పాల్పడితే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం కలిగించినట్టే. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన సందర్భం చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన వెనకేదో కుట్ర జరుగుతున్నట్టుగా దీన్ని భావించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు గారి స్మారకాన్ని వివాదాస్పదం చేయడం ద్వారా ఎంతో కొంత స్థాయిలో
తన గెలుపుకి దోహదం చేసిన ఓట్ బ్యాంక్ని రేవంత్ రెడ్డి గారికి దూరం చేసే కుట్రగా కూడా దీన్ని పరిగణించవచ్చు మనం. ఓకే. కాబట్టి ఈ విధమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే ప్రాభవం కోల్పోతున్న స్థితిలో, ఇప్పటికే వరుస ఓటములు ఎదుర్కొంటున్న స్థితిలో వాళ్ళ క్రెడిబిలిటీకి ఒక ఫ్యాక్టర్గా, ప్రశ్నార్థకంగా వాళ్ళ క్రెడిబిలిటీని మార్చే అవకాశం ఉంది. ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.